దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ సువార్త నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. ఎవరైనా సహాయకరం, లైట్ లేదు ఇక్కడ, కాస్త ఎవరైనా. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు. చాలు. రెండవదిగా నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం. అయ్యో, నువ్వు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడరాజు చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకే తను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తల్లంచండి. వాళ్ళ చర్చిలో తిరగొద్దండి, జస్ట్ అసలే ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ రాత్రి వేళ స్తోత్రాలు. మీ దాసుని ద్వారా మంచి వర్తమానం ఇచ్చినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు స్వార్థ ప్రకటిస్తుండగా అనేక హృదయాల్లో కార్యం జరిగించమని, మా మధ్య మీ కుమారుని హెచ్చించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమెన్. ప్రభునందు సోదర సోదరిలారా, పిల్లలు ఆ చెట్టు దగ్గరికి ఇచ్చిన పిల్లలు ముందుకు రండి. మీరు ముందుకు రండి. జస్ట్ పిల్లలు కదా, ముందుకు రండి, త్వరగా రండి, త్వరగా. మనం చదివిన లేఖన భాగంలో నుండి చర్చిలో ఒకటి తిప్పోతాయి, వాళ్ళు కూర్చోబెట్టి అక్కడ. ఈ రాత్రి 3 విషయాలు మనము ఆలోచన చేద్దాం. సో 19వ అధ్యాయం 12వ వచనంలో ప్రజల్ని హెచ్చరించిన మోషే. రెండవది 32వ అధ్యాయం 32వ వచనంలో ప్రజల కోసం ప్రార్థన చేసిన మోషే. అదే 32వ వచనంలో ప్రజలను కాపాడిన మోషే. జస్ట్ ఈ 3 విషయాలు ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ప్రజల్ని హెచ్చరించిన మోషే, ప్రజల కోసం ప్రార్థన చేసిన మోషే, ప్రజల్ని కాపాడిన మోషే. ఇంతవరకు దేవుని దాసుని ద్వారా మనం విన్న మాటలు. కీర్తన గ్రంథం 2వ కీర్తన శ్రేష్టమైన కీర్తన, మెసానిక్ కీర్తన. నేను బైబిల్ కాలేజీలో ఉండగా మా సారు విఎం వర్గీస్ సారు టీచ్ చేశారు మాకు. ఆ నోట్స్ మేము కలిగి ఉండడం అది ధన్యత, ఆశీర్వాదకరం. సో ఈ రాత్రి వేళ ఈ 3 విషయాలు జస్ట్ మేము ముందుంచి సెలవు తీసుకుంటాను. దేవుని ప్రజలు సీనాయి కొండ కిందే ఉన్నారు. దేవుడు సీనాయి కొండ మీదికి దిగి వచ్చాడు. పరలోకమందున్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, మానవుడికి అతీతంగా జీవించే దేవుడు, దేవుని ప్రజల దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం ఇది, ఎంత అద్భుతం ఇది. ప్రధానమంత్రి దొనకొండకి రాత్రి రాలేడు, ఎప్పుడు రాలేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి రాలేడు, రాబోలేడు కూడా. సో వారి పరిధి వేరు, వారి స్థితి వేరు. కానీ పరలోకమందున్న దేవుడు, మానవుని సృజించిన దేవుడు, మానవునికి ఊపిరిచ్చిన దేవుడు, మానవునికి ఆయుష్తో ఇస్తున్న దేవుడు, మానవుని కొరకే మహిమనంతా వదిలిపెట్టాడు. ఆ దేవలోకాన్ని వదిలిపెట్టి ఈ పాపలోకానికి అడుగుపెట్టడం చాలా ఆశ్చర్యం ఇది. ఈ లోకంలో పాపం ఉందని దేవుడు ఎరిగి కూడా మానవుడు పాపముతో
నిండి ఉన్నాడని దేవుడు ఎరిగి కూడా దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చాడు. దేవుని ప్రేమ నీకు అర్థమైతే, దేవుని కనికరం అర్థమైతే ఈ రాత్రి దేవుని స్వీకరిస్తా. అర్థం చేసుకొని కూడా అలక్ష్యం చేస్తే కుమారుని ముద్దు పెట్టుకుని ఎడల ఎలాగ నశిస్తారో ఈ రాత్రి రక్షణ లేకుండగా, మారు మనసు లేకుండగా ఈ చోటి విడిస్తే అదే నాశనం నీకు ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే దేవుని దాసుడు తరచుగా మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనం చదివిన వచనంలో దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చిండగా దేవుడు మోషేతో అన్నాడు, మోషే, ఈ ప్రజలు హద్దులు దాటి రాకూడదు, మేర ఏర్పరచు. సో ఎందుకు దేవుడు ఆ మేరను పెట్టాడు? దేవుడు మేరను దాటితే నశించిపోతారు లేదా నాశనం అవుతారు. సో కుమారుని ముద్దు పెట్టుకునే ఎడల నాశనం అవుతారని దేవుని దాసుడు చెప్పిండగా మనం విన్నాం. అలాగే ఈ మేర దాటితే మానవుడు నశిస్తాడు. కారణము దేవుడు తన ప్రజలని ఎల్లప్పుడూ హెచ్చరించేవాడు. ఈ రాత్రి కూడా నీ జీవితం ఎరిగిన దేవుడు కాబట్టి, నీ బ్రతుకుని అడిగిన వాడు కాబట్టి దేవుడు నిన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రారంభం నుండి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని ఆలోచన ఏమిటంటే మానవుని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈవెన్ మనం ఎరిగిన మాటే, ఆదికాండం 3వ అధ్యాయంలో ఎరిగిన మాటే దేవుడు చాలా స్పష్టంగా తేటగా చెప్పాడు. మానవుని సృజించినప్పుడు, మానవుని తన స్వస్థాల చేత మానవుని సృజించినప్పుడు 2వ అధ్యాయం 18 నుండి చదివితే, ఆదాము ఈ ప్రపంచ రాజు అని చెప్పాడు. బాగా విందాం. ఇందాక అంకుల్ గారు చెప్తూ, సార్ గారు రాజును వెతకడానికి ప్రజలు వచ్చినట్టుగా చూస్తుండగా, వీడి తమ్ముడు వెనకడతో మాట్లాడద్దు, జస్ట్ ఊరికిలండి. ఈ రాత్రి మీతోనే మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఆదాముతో చక్కగా మాట్లాడేవాడు. దేవుడు ఆదాముతో సంభాషించేవాడు. ఆదాము దేవుని సన్నిధిలో నడుచుకునేవాడు. కానీ ఆదామా, మన సంబంధాలు తెగిపోకూడదు, మన సహవాసం తెగిపోకూడదు, మన ఆలోచనలు తెగిపోకూడదు అంటే నిన్ను హెచ్చరిస్తున్నాను. తెలిసిన మాట ఏమిటి? ఈ తోట మధ్యలో అన్నాడు. అక్కడ ఈ తోట మధ్యలో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ ఫలం తినొద్దు. దేవుడు మానవుని క్షేమము కోరేవాడు. దేవుడు మానవుని మేలు కోరేవాడు. దేవుడు మానవుడి యొక్క ఆశీర్వాదం కోరేవాడు. సో వార్నింగ్ ఇచ్చాడు, ఆదామా, నువ్వు నేరుగా బ్రతకాలంటే, నీకు నాకు కమ్యూనికేషన్ ఉండాలంటే, నీకు నాకు కమ్యూనియన్ ఉండాలంటే, నీకు నాకు కనెక్షన్ ఉండాలంటే నేను ఆజ్ఞాపించేది ఒకటే, ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలాన్ని తినకూడదు. ఇంత తేటగా దేవుడు చెప్పాడు, ఇంత తేటగా వివరించాడు. దేవుని హెచ్చరిక విని కూడా ఆదామవలు దేవునికి ఎదుట, దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేశారు. ఇది ఆశ్చర్యం, ఇది ప్రశ్నార్థకం ఉంది. దేవుడు చెప్పి ఆజ్ఞాపించిన తర్వాత, హెచ్చరించిన తర్వాత దేవుని మాట మానవుడు వినాలి. దేవుని మాటకు మానవుడు విధేయత చూపాలి. బట్ ఆదాము అవిధేయత, ఆదాము తిరుగుబాటు చూస్తున్నాం. తద్వారా దేవుడు చివరిసారిగా ఈ భూమిని నాశనం చేయకముందు, అనగా జల ప్రళయము చేత ముంచివేయక ముందు కూడా దేవుడు ప్రజల్ని హెచ్చరించాడు. దేవుని యొక్క జాలి ఎంత గొప్పదండి, దేవుని కృప ఎంత గొప్పది. కాబట్టి ఆదాము పాపము చేసిన, ఆదాము పాపములో పడిపోయిన, వినండి, దేవుడు మానవుని కొరకే వెతుకుంటూ వచ్చాడు. సో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మానవుడు దేవుని వెతుకుంటూ వచ్చాడు. సో 2 విధాలుగా ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రశ్నతో ప్రారంభమైంది. దేవుడు అన్నాడు, ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు? దేవుడు మానవుని వెతుక్కుంటూ నిత్యత్వం నుండి దిగి వచ్చాడు. మానవునితో మాట్లాడడానికి, మానవునితో సంభాషించడానికి, మానవునితో సహవాసం చేయడానికి
దేవుడు దిగి వచ్చాడు, దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఇందాక మనం విన్నాం సార్ ద్వారా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చాడు రాజు కొరకై. ద వైజ్ మ్యాన్ ఈజ్ సీకింగ్ ద కింగ్ వేర్ ఇస్ బోర్న్. ఈ రాజు ఎక్కడ జన్మించాడు? దేవుడు వెతుక్కుంటూ మానవుని కొరకు వస్తే మానవుడు దేవుని కొరకు వెతుక్కుంటూ వస్తున్నాడు. క్రొత్త నిబంధనలు ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈ రాత్రి వేళ దేని వెతుక్కుంటూ వచ్చావు? ఈ యొక్క రాత్రి వేళ నీ పర్పస్ ఏమిటి? కూడికి రాత్రి వేళ వాట్ యువర్ సీకింగ్? ఈ రాత్రి కూడికలో వెతకడానికి ఏమొచ్చా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఆలకించే రాత్రి వేళ. కాబట్టి ఈ జలప్రలయం ముగింపక ముందు దేవుడు మానవుని ఎలా హెచ్చరించాడు? ఎవరి ద్వారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, ఆగండి, ఏ ఆదాముని హెచ్చరించాడో పండు తినొద్దని, ఏ ఆదాముకి ఆజ్ఞాపించాడో పండు తినొద్దని దేవుడు నోవహుతో చెప్తున్నాడు. నోవహు, ఐఎమ్ స్పీకింగ్ టు యూ, నీతో మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచం చెడిపోయింది. భావినని దేవుని చేత హెచ్చరింపబడి. దేవుడు ఎందుకు హెచ్చరించాడు నోవహుని? సో కారణమేమిటి, ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తే బైబిల్ ఎరిగిన వారం కాబట్టి చదవలసినక్కర్లేదు. సో ఆదికాండం 6వ అధ్యాయంలో జల ప్రళయానికి ముందు మానవ చరిత్ర రాయబడి ఉన్నది. మానవుడి యొక్క పటం రాయబడినది. మానవుడు బాగానే ఉన్నాడు, ఈ లోకములో బాగా జీవిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు, పొలాలు కొంటున్నాడు, ఆస్తి అంతస్తులు, కారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ మానవ చరిత్ర బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సో 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయండి, యెహోవా చూచినప్పుడు. అమ్మాట చూడండి. సో గాడ్ ఈజ్ లుకింగ్. ఎవడు చూచాడు? ఈ రాత్రి నిన్నే చూస్తున్నాడు తమ్ముడు. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నీ డ్రెస్ చూడట్లేదు, నీ ఆస్తి చూడట్లేదు, నీ గోత్రం చూడట్లేదు, నీ కులాన్ని చూడట్లేదు. హూ యర్ బేబీ. ఎవడైనా దేవుడు చూసేది ఒకటే, మనుషుని అంతరంగాన్ని చూస్తున్నాడు. మనిషి లోపల ఏమై ఉన్నాడు? మనిషి పైకి బాగున్నాడు, బట్ ఇన్సైడ్ ఒక మనిషి ఉన్నాడు, వాడే ఆత్మ. దేవుడు నరుడు పెట్టిన ఆత్మ. నీ ఆత్మను చూస్తున్నాడు రాత్రి వేళ. నీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎలాగున్నావు? ఈ రాత్రి దేవుడి హృదయాన్ని చూస్తున్నాడు, అంతరంగాన్ని చూస్తున్నాడు. 6:5లో మానవ ఆలోచనలు, మానవ తలంపులు కేవలం యెహోవా చెడ్డదని చూచి మానవుడు తలంపులో చెడిపోయాడు, ఉద్దేశాల్లో చెడిపోయాడు, ఆలోచనలో చెడిపోయాడు. ఈ రాత్రి చెడిపోయిన జీవితంతో కూర్చున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా. ఎంత భయంకరమైన యాత్రలో మానవుడు ఉన్నాడు. ఈవెన్ 10 ఏళ్ల పిల్లోడు రాత్రి వేళ కనీవెన్ ఎరగని రీతిలో ప్రోణోగం చూస్తున్నాడు, అశ్లీల చిత్రాలు చూస్తున్నాడు. 10 ఏళ్ల పిల్లోడు. యూట్యూబ్లో పవిత్రత లేకుండా ఉంది. అశ్లీలత, అపవిత్రత, భయంకరమైన చెడు ఈ వేళ నీ చేతిలోనే ఉంది. లేదా నీ చేతిలో భయంకరమైన పాపం ఉంది. రాత్రి వేళ రహస్యంగా చూస్తున్నావు. నిద్ర లేదు కుర్రోళ్ళకి. గతంలో పల్లెటూరులో 7ంటికి నిద్రపోయేవాడు, 9ంటికి నిద్రపోయేవాడు. బట్ మీరు గమనించండి, ఈరోజు పల్లెల్లో పట్టణాల్లో మనిషి నిద్రపోవట్లేదు. కారణం, మానవుడు యూట్యూబ్తో లీనమైనాడు. చూడకూడదని దేవుడు నిషేధించిన వాటిని మానవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి చూడట్లేదా నీవు? ఈ రాత్రి ఆలోచించు తమ్ముడు. అదే అది 6వ అధ్యాయంలో 11-12 వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండేను. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు ఎంత భయంకరంగా చెడిపోయిందో చూడండి. 6:12లో దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు బలత్కారముతో నిండి ఉండెను,
సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నది. తమ్ముడు, నీ మార్గాన్ని చెరిపేసుకున్నావు, నీ పద్ధతి చెరిపేసుకున్నావు, నీ ఆలోచనలు చెరిపేసుకున్నావు. కాబట్టి ఆదికాండం 5లో డెత్ చెప్పాడు, మరణం వస్తుంది నోవహు. 7వ అధ్యాయంలో తీర్పు వస్తుంది నోవహు. మరణం ఉంది, నెక్స్ట్ తీర్పు ఉంది. బైబిల్ చెప్పేది అదే. బైబిల్ ఇలాగ రాయబడేది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి 27 చదివితే, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను, ఆ మీదట తీర్పు జరుగును. దెర్ ఈజ్ ఎ జడ్జిమెంట్ డే. తమ్ముడు, దెర్ ఈజ్ ఎ జడ్జిమెంట్. దేవుని తీర్పు ఉంది నీ మీద. దేవుని ఉగ్రత నీ మీద ఉంది. దేవుని శాపము నీ మీద ఉంది. కాబట్టి దేవుని తీర్పు, ఉగ్రత, శాపం నీ మీదకి రాకూడదంటే ఈ రాత్రి దేవుడు ముందు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రాజును ముద్దు పెట్టుకోనండి. దెర్ ఇస్ ఎ వార్నింగ్. వార్నింగ్. ముద్దు పెట్టుకొని ఎడల నాశనమవుదురు. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కారణం, నోవహు, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. మనందరికీ తెలుసు, కరోనా టైంలో మనం ఉన్నాం గత సంవత్సరాల్లో. సో భారతదేశ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు ఎరుగుదురు, నేను ఎరుగుదురు, ప్రజలారా ఇంట్లో నుండి బయటికి రావద్దండి. వార్నింగ్. లేదంటే పిట్టలాగా చనిపోతారు, పిట్టలాగా రాలిపోతారు. వార్నింగ్. తమ్ముడు, ఎన్ని లక్షల మంది చనిపోయారు ప్రపంచంలో. ఒకసారి అంచనా వేస్తే 1 కోటి మంది చనిపోయారంట వారు చెప్పే స్టాటిస్టిక్స్లు. వార్నింగ్ అది. ఎంతమంది మన ప్రియులను పోగొట్టుకున్నాం ఈ యొక్క కరోనా టైంలో. నాకు తెలిసిన ఒక అబ్బాయి, వాళ్ళ ఆర్డీఓ, వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్, రాజమండ్రిలో ఉండేవాడు. ఒకే కుమారుడు, వైజాగ్లో ఇన్ఫోసిస్లో పనిచేసే వ్యక్తి, మంచి శాలరీ, మంచి ఆస్తి, మంచి బంగ్లా, ఒకే కుమారుడు. వైజాగ్లో ఆ కరోనా అటాక్ అయినప్పుడు, కరోనా సోకినప్పుడు బొల్లినేని హాస్పిటల్ రాజమండ్రిలో లక్షలు ఖర్చు పెట్టారు తల్లిదండ్రులు. లక్షలు వృధా వ్యయం చేశారు. ఈవెన్ దో ఆ అబ్బాయి కరోనాతో యాత్ర ముగించాడు. ఒకే కొడుకు వారికి, వాళ్ళ ఆర్డీఓ, వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్. ఓన్లీ వన్ బిగాటన్ సన్. బట్ ఈ పాస్ లోకయాత్ర ముగించాడు. తమ్ముడు, కరోనా హెచ్చరించింది, జీవితాన్ని సరిదిద్దుకో, బ్రతుకుని సరిదిద్దుకో, ఆలోచన సరిదిద్దుకో. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నోవహుని ఎందుకు హెచ్చరించాడు? నోవహు, ఇది వరకు చూడని సంగతులు అన్నాడు. నోవహు, ఎన్నడూ చూడలేదు నీవు, ఈ భూమి మీదకి జలప్రలయం వస్తుంది. వర్షమే లేదు, వానే లేదు, కాబట్టి నువ్వు చూడలేదు వర్షాన్ని. కర్నూలు ప్రజలు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, వినండి, అసలు రాయలసీమ వర్షపాతమే తక్కువ, రాయలసీమ అని ప్రకటింపబడుతున్న కర్నూలు జిల్లా దేవుని ఉగ్రతకు, ఉప్పెనకు గురై కర్నూలు జిల్లా, కర్నూలు పట్టణాన్ని గడగడలాడించింది వరదలు. మనుషులు వదిలిపెట్టారు, పశువులు వదిలిపెట్టారు, ఆస్తి వదిలిపెట్టి ప్రాణము కొరకై కొండారెడ్డి బ్రిడ్జు లేదా జగన్నాథ గట్టు మీద ప్రజలు పరిగెత్తేళ్ళారు కదా. దేవుడు కన్నెర చేస్తే మనిషి తట్టుకోలేడు. మీసం తిప్పిన మునగానైనా మొగోడైనా బిగిస్తాడు, పట్టుతాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నోవహు, నీతో నేను మాట్లాడుతున్నాను. నీ భార్యని హెచ్చరించి వెళ్ళి, నీ ముగ్గురు కాలు షేమ్, హ్యామ్, హ్యాపెత్, నీ కోడళ్ళతో చెప్పు, ఈ భూమి మీదకి జలప్రలయం వస్తుంది, ఈ భూమి మీదకి నాశనం వస్తుంది, ఈ భూమి మీదకి ప్రమాదం వస్తుంది, వెళ్ళి చెప్పు నీ కుటుంబ సభ్యులతో. తమ్ముడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజు నోవహుతో చెప్పిన దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జస్ట్ ఒక పాయింట్ చదివి వెళదాం. యెహెజ్కేలు గ్రంథం
యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 33:7. నరపుత్రుడా, నేను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించున్నాను. నీవు నా మాటను విని, నా నోటి మాటను విని నాకు ప్రతిగా వాణిని హెచ్చరిక చేయము. తమ్ముడు, దేవుడు యెహెజ్కేలుతో ఎందుకు ఈ మాట చెప్పాడు? నేను కావలివానిగా పెట్టాను. తమ్ముడు, దేవుడు కావలివానిగా పెట్టాడు. ఇందాక సార్ గారు మాట్లాడుతూ ఈజ్ ఎ ప్రాఫెట్ ఆఫ్ డేవిడ్, ప్రవక్త అయిన దావీదు ఈ మాట చెప్పాడు. మీరు ఆ కుమారుని ముద్దు పెట్టుకున్న ఎడల డేంజర్ ఉంది, అపాయం ఉంది, పరిస్థితి మారుతుంది, పరిస్థితి వేరవుతుంది. సేమ్ రీజన్ అదే మాట చెప్పాడు. తమ్ముడు వినండి. అయ్యా వెనుకలో కూర్చోండి అయ్యా, ఎందుకు ఊరికి తిరగడం? సో దెర్ ఇస్ ఎ రీజన్. ఏమిటి రీజన్? నీవు కావలివాడి కాబట్టి నీకు ఇచ్చింది ఏమిటంటే వార్నింగ్. ఏమిటి? దుర్మార్గునితో చెప్పు, త్రాగుబోతుతో చెప్పు, పాపము చేసే వ్యక్తితో చెప్పు. తమ్ముడు, ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దుర్మార్గుని హెచ్చరిక చేయి, పాపము చేసే స్త్రీతో చెప్పు, పాపము చేసే బాబుతో చెప్పు, పాపము చేసే అమ్మాయితో చెప్పు. ఏమని? నీ దుర్మార్గతను వదిలేయాలి, నీ పాపాన్ని వదిలేయాలి, నీ జీవితాన్ని వదిలేయాలి, పాప జీవితాన్ని వదిలేయాలి. దిస్ ఇస్ ద వార్నింగ్. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుని జాలి ఎంతో గొప్పది, దేవుని కనికరం ఎంతో గొప్పది. నువ్వు నాశనము కాక పోవుట దేవునికి ఇష్టం లేదు. నువ్వు నాశనము కాకూడదని దేవుడు ఎంత ప్రేమ నీ పట్ల. తమ్ముడు, ఈ రాత్రి ఆలోచిస్తున్నావా? ఈ రాత్రి దేవుని నీ మీదనే దృష్టి పెట్టాడు, నీ మీదనే ఆలోచన పెట్టాడు. దేవుని హెచ్చరిక బేఖాతారు చేయొద్దు, దేవుని హెచ్చరికను దాటివేయొద్దు. దాటేస్తే ప్రమాదం ఉంది, దాటేస్తే అపాయం ఉంది. కాబట్టి దేవుడు తన ప్రజలని ఎప్పుడు కూడా హెచ్చరించేవాడు. సో పాత నిబంధనలు ఆలోచిస్తుండగా కొత్త నిబంధనలో కూడా దేవుని కుమారుడు ఒకే మాట చెప్పాడు. గత రాత్రి జ్ఞాపకం చేశాను. ఏం చెప్పాడో చూద్దాం. దేవుని కుమారుడి హెచ్చరిక. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్మని. దిస్ ఇస్ ద వార్నింగ్. ద కింగ్డమ్ గాడ్ ఎట్ హిస్ హ్యాండ్. దేవుడిని కాలగతులు ముగిస్తాడు. జస్ట్ తంగడంచని మేము బ్రాంచ్ ఒకటి ఉంది, నందికొట్కూరు నుండి 10 కిలోమీటర్లు. సో సువార్త చెప్పగా ఆత్మలు రక్షింపబడ్డ సంఘం కట్టాం అక్కడ. దావీదు అనే ఒక యవనస్తుడు, 42 years అంతే. వాడు ఈ లారీ కొన్నాడు. పెద్దలేలా మేము ప్రార్థన చేసాము, నీరైంది. తమ్ముడు విను. సో నిన్నలాక మొన్న మిర్చి లోడ్ తీసుకొని నందికొట్కూరు నుండి గుంటూరు మిర్చి ఆడికెళ్తున్నాడు. నర్సరాపేట బైపాస్లో లారీ ఆగింది. తెల్లవారుజామున వేగంగా వెళుతున్నాడు ఈ వ్యక్తి దావీదు. కళ్ళు బైర్లుగా అమ్మాయి, కుణుకొచ్చింది. నిలబడిన లారీని వెళ్ళి ఢీకొట్టాడు. స్పాట్లో రక్తం మడుగులో చచ్చిపోయాడు. 2 పిల్లలు వారికి. ఈ వేళ నేను అక్కడ ఉండాలి సమాధి చేయడానికి. అత్యంత ప్రియులు మాకు వారు, అత్యంత ముఖ్యులు వారు. అన్నిలో నుండి ప్రభుని రక్షించుకారు. బోయ కులానికి చెందినవాడు, యేసయ్య రక్తంలో పాపాలు కడుకొని ఆరాధిస్తున్నవాడు స్పాట్లో చనిపోయాడు. దేవుడిని కాలాన్ని ముగించే టైం అయింది. దేవుడిని కాలాన్ని ముగించే సమయం ఆసనమైంది. క్లైమాక్స్, నీ జీవితం ముగింపు చేస్తున్నాడు దేవుడు. చాలా ఏళ్ళు జీవిస్తాం అనుకోవద్దు.
చాలా ఏళ్ళు బ్రతుకుతావు అనుకోవద్దు. వి డోంట్ నో. టునైట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యువర్ లైఫ్ ఇన్ ద క్లైమాక్స్. ఈ రాత్రి దేవుడు నీ జీవితం ముగింపుని తీసుకొస్తాడు. కాబట్టి హెచ్చరిక, స్వార్థనం అండి. దేవునితోనే మాట్లాడుతుండగా, దేవునిని సంధిస్తుండగా ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నావా? ఈ మాటలు ఆలకిస్తున్నావా? సో మోషే అన్నాడు, దేవుని ప్రజలారా మేర దాటి రావద్దని. హీఈస్ ద హోలీ, హీఈస్ ద హోలీ, హీఈస్ ద హోలీ. పరిశుద్ధ దేవుడు ఆయన, పవిత్ర దేవుడు. కాబట్టి పాప మానవుడు దేవుని సమీపించలేడు. పాప మానవుడు దేవుని దగ్గరికి రాలేడు. దేవునికి స్తోత్రాలు. మానవుడు దేవుని సంధించాలంటే, మానవుడు దేవుని చేరాలంటే, దేవుని ప్రజలు పాపము చేసినప్పుడు, తన చేత సృజింపబడిన మానవుడు, తన చేత నిర్మించబడిన మానవుడు దేవుని మేరను దాటి దేవుని శాపానికి లోనైన వాడు, దేవుని కోపానికి లోనైన వాడు, దేవుని ఉగ్రతకు లోనైన మానవుని పట్ల దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుని ప్రజలు కుప్పకూలి హతులవుతుండగా 3,000 మంది చనిపోయారు సీనాయి కొండ కింద. దేవుని కోపం అలాంటిది. ద wrath of God bestowed at Mount of Sinai. దేవుని ఉగ్రత ఆ సీనాయి కొండ మీద కుమ్మరించినప్పుడు 3,000 మంది చచ్చిపోయారు. దేవుని దాసులు వారి శవాలను చూస్తున్నారు. ఏ స్పాట్లో 3,000 మంది. ఒక్కరు చనిపోతేనే రొమ్ము గుద్దుకొని ఏడుస్తాం, ప్రలాపిస్తాం. 3,000 మంది సీనాయి కొండ కింద గుట్టలు గుట్టలుగా శవాలుగా రాలిపోయినాయి. మోషే ఆలోచించాడు, అయ్యో ఈ ప్రజల క్షేమము కొరకు ఏం చేయాలి, ఈ ప్రజల మేలు కొరకు ఏమి చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాడు మోషే. మోసెస్ రిటర్న్ అంటు ద లార్డ్. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రజలు చనిపోతుండగా, ప్రజలు నాశనమవుతుండగా, ప్రజలు గుట్టలు గుట్టలుగా శవాలు రాలిపోతుండగా, మోషే రిటర్న్ అంటు ద యెహోవా, యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, యెహోవా ఈ ప్రజలు పాపము చేసిరి, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. యెహోవా వీరి పాపాన్ని క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే గుడ్ మీడియేటర్, ఒక మధ్యవర్తిగా, ఒక విజ్ఞాపనకర్తగా, ఒక ప్రార్థనాపరుడిగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధానంలో మోషే ఏడుస్తున్నాడు, మోషే ప్రలాపిస్తున్నాడు, మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయి. హౌ ఛాలెంజ్ బ్రదర్. నీవు రాసిన నీ గ్రంథములో నుండి మనం ఎరుగుదాము. సో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఆ ప్యాసేజ్ 11 నుండి చదివితే ముగింపులు అన్నాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. యెహోవా నీ పేరు నీ గ్రంథములో రాసిన పేరు, నీ గ్రంథములో పేరు తీసేయి, నా పేరు తుడిచివేయి, లేదా ఈ ప్రజల పాపాన్ని క్షమించు, ఈ ప్రజల పాపాన్ని పరిహరించు. స్నేహితుడా, యేసు ప్రభు మోషే కంటే గొప్పవాడు. దేవుని ఉగ్రత, దేవుని శాపం, దేవుని కోపం ఈ ప్రచండమైన ఈ లోకం మీదకి రావలసిండగా దేవుని శాపం నీవు నేను అనుభవించాలి. కారణం మనము చేసిన పాపము తమ్ముడు, మనము చేసిన అతిక్రమాలు, మనము చేసిన ఘోరమైన తప్పిదాల కొరకే నీవు నేను మన పాప శిక్షను భరించాల. పరలోకములో ఆ దేవుని సన్నిధానంలో మీడియేటర్ ఆ క్రీస్తు లేచాడు. ఇందాక మెసానికి 2వ సాములో
మెస్సయ కీర్తన. ఇదిగో నా కుమారుని ముద్దు పెట్టుకోనండి. ఆ కుమారుడు యేసు క్రీస్తు 2024 సంవత్సరాల క్రితం మానవునికి దేవునికి మధ్యవర్తిగా మీడియేటర్గా వచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్పాడు. 2వ అధ్యాయం 5వ వచనం నుండి 7-8 చదివితే, ఈయన మనుషులకు దేవునికి మధ్యవర్తి, ఈయన క్రీస్తు యేసును నరుడు అన్నాడు. ఎవరైనా ఆయన సన్నుగా వచ్చాడు, నరుడుగా వచ్చాడు. ద క్రైస్ట్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద బ్లడ్. క్రీస్తు రక్త మాంసంలో పాలివాడయ్యాడు. క్రీస్తు రక్త మాంసంలో ప్రత్యక్షమయ్యాడు. కుమారుడు పరలోకం విడిచి వచ్చాడు. మహిమలోకాన్ని వదిలిపెట్టాడు. నిత్యత్వాన్ని వదిలిపెట్టాడు. దేవుని రాజ్యాన్ని వదిలిపెట్టాడు. ఒక మానవునిగా దిగి వచ్చాడు. నీల్ ఆమ్స్ట్రాంగ్ ఒక మాట అన్నాడు. రోదసికి వెళ్ళిన నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు అమెరికా దేశంలో మొట్టమొదటి రోదసికి వెళ్ళిన వారు నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు భారతదేశంలో బెంగళూరుకు వచ్చాడు. పత్రికా విలేకరులు అడిగారు, ఏమని మీరు రోదసికి వెళ్ళి మట్టి తెచ్చారు, మీ గొప్పతనాన్ని చెప్పండి. ఆయన నవ్వుతూ, నా గొప్పతనం ఏముందండి, నా యోగ్యత ఏముంది, ఒక మనిషి రోదసికి వెళ్ళాడు, అది గొప్పతనం అంటున్నారు. చెప్తా వినండి అని చెప్తూ, పరలోకమందున్న దేవుడు, మహిమానితుడైన దేవుడు, అమరత్వములో ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మానవ పాప లోకములోనికి 2 పాదాలు మోపడమే గొప్పతనం. ఈ పాప లోకంలోనికి, పాప దుస్థితిలో ఉన్న లోకానికి, ఊసివేసే లోకం ఆయనని, ఉమ్మివేసే లోకం, అవమానపరిచే లోకానికి దిగి వచ్చాడు క్రీస్తు. మధ్యవర్తిగా యేసుక్రీస్తు సిలువకి వెళ్ళాడు. సేమ్ ఆయన మాట, నీ జీవ గ్రంథములో నా పేరు రాసిండగా వీరి పాపమును క్షమిస్తే తప్ప, క్షమించకపోతే నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసాయి. స్నేహితులారా, మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి అంటే, మన పేరు జీవ గ్రంథంలో లిఖించబడాలంటే ఆ యేసుక్రీస్తు సిలువలో కలవరిగిరికి వెళ్ళాడు. ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ అతిక్రమము లేనివాడు. సోదరా, ఆలోచించు. పాపము లేదు ఆయనలో, అపవిత్రత లేదు ఆయనలో, ఆయన కోరికలో లేదు, ఆయన ఉద్దేశాలు లేదు, ఆలోచన. ఎవరైనా ఈజ్ ద గాడ్, దేవుడు ఆయన, బట్ మానవుడిగా వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దీనత్వముగా వచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంది, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడు అన్నాడండి. అసలు పదం అర్థం కాలేదు. ఐ కుడెంట్ అండర్స్టాండ్. దరిద్రుడయ్యాడు. దరిద్రుడు నీకోసం కాదా? నీ స్థానానికి వెళ్ళాడు ఆయన. నీ దరిద్రత పాప స్థానానికి వెళ్ళాడు ఆయన. ఆ దరిద్రతను అనుభవించాడు. ఆయన జన్మలో దరిద్రత ఉంది. పత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. సత్రములో స్థలము లేక కంపు కొట్టే పశువుల పాక దగ్గరికి వెళ్ళాడు. ఎంత దరిద్రుడయ్యాడు తమ్ముడు. నీవు వెళ్తావా? కంపు కొట్టేది, దుర్వాసన, దుర్గంధం, కంపు కొట్టే స్థలంలో కేసు దిగాడు నీకోసమే. కల్వరి గిరికెళ్ళాడు. ఘోర శిక్ష, భయంకరమైన శిక్ష, మానవుని యొక్క కోపం, మానవుని మీదకి రావాల్సిన రౌద్రం, శాపం, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రావలసిండగా కల్వరిగిరిలో వేలాడబడుతున్నాడు. అన్నాక మనం విన్నాం అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో, మీరు జీవాధిపతిని చంపితిరి. జీవమిచ్చే దేవుడు ఆయన, ప్రాణం మోసేవాడు, ప్రాణాన్ని అనుగ్రహించే యేసు క్రీస్తుని సిలువకు అప్పగించారు. ఆ కుమారుని అప్పగించారు. ఆ కుమారుని సిలువకు హతం చేశారు. ఘోర శిక్షను అనుభవిస్తున్నాడు. దేవుని ఉగ్రత, దేవుని శాపం,
దేవుని ప్రచండమైన కోపం ఆయన మీద కుమ్మరించినప్పుడు 2 పదాలు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని నా పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచివేయి, వీరి పాపాన్ని క్షమించకపోతే నరకానికైనా వెళుతా వీరి కోసం, అగ్నిగుండానికి వెళుతున్న వీరి కోసం, పతాళానికి వెళ్తాను, దేవా వీరి పాపాన్ని క్షమించు. మోషే యేసుక్రీస్తు సిలువలో వేలాడబడుతూ రక్తధారలు కారుతూ శిరస్సులో ముళ్ళ కిరీటం నుండి రక్తము ప్రవహిస్తుండగా, తండ్రి ఈ అబ్బాయి ఏమి చేస్తున్నాడో ఎరుగరు కనుక క్షమించు, ఈ అమ్మాయి ఏమి చేస్తున్నది ఇక్కడ ఎరుగరుది కనుక క్షమించు. నీ కోసం నా కోసం శిక్షణ అనుభవించాడు, ఘోర శిక్షను ఆ కల్వరిలో అప్పగించాడు. యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. మోషే నీ ప్రార్థన నేను వింటాను, నీ ప్రార్థనలకు ఇస్తాను, ఈ ప్రజల పాపాన్ని పరిహరిస్తాను. దేవుని కుమారుడు ఆ కల్వరిగిరిలో ప్రాయచిత్తార్థ బలి, ద అటోన్మెంట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరి గిరిలో ప్రాయచిత్తార్థ బలి అర్పించిన తర్వాత యోహాను అన్నాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. ఈ రాత్రి పాపాలు తీసివేసేవాడు, పాపం నుండి పరిహరించేవాడు, పాపం నుండి విమోచించేవాడు ఈ రాత్రి క్రీస్తు కలిగి ఉండగా ప్రవక్త దావీదు అన్నట్టుగా ఈ కుమారుని ముద్దు పెట్టుకునండి, ఈ కుమారుని స్వీకరించండి, ఈ కుమారుని రక్తంలో పాపాలు కడుక్కోండి, ఈ కుమారుని అంగీకరించండి, ఈ కుమారుని రక్తంలో పాపాలు కడుక్కొని లేని ఎడల నాశనమగుదురు, లేని ఎడల పతాళానికి వెళ్ళెదరు, లేని ఎడల అగ్ని గంధకలో గుండములో పడి దొరయబడదురు. ఈ కుమారుడు ఇక కుమారుడిగా రాడు, రాజుల రాజుగా, చక్రవర్తుల చక్రవర్తిగా ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి త్వరలో వస్తున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఆ రాజుగా రాకముందే, ఆ క్రీస్తు రాకముందే ఈ కుమారుడు చేతులు చాచి పిలుస్తూ ఉండగా, చేతులు చాచి ఆర్జిస్తూ ఉండగా ఈ రాత్రి దేవునికి హృదయం ఇస్తావా? ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచుతావా? ఈ కుమారుని రక్తధారలో పాపం కడుక్కుంటావా? ఈ కుమారుని అంగీకరిస్తావా? ఇదే మిక్కుల అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ కుమారుని పిలుస్తూ ఉండగా, ఆహ్వానిస్తుండగా యేసయ్య నమ్ముకోవాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన, చిన్న ప్రార్థన. మోకడి అలా తల ఉంచుతారా? స్నేహితులారా, ఎక్కడికి లేదు నాన్న, ఒక సెకండ్. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. కుమారుని ముద్దు పెట్టుకునే నీడలా నాశనమగుదురు. ఈ కుమారుడు కలవరిలో రక్తధారలు చిందించాడు, ఘోర శిక్షను అనుభవించాడు, భయంకరమైన బాధను అనుభవించాడు, కొరడాలకు అప్పగించుకున్నాడు. కుమారుడు సిలువలో భయంకరమైన రోదన అనుభవించాడు, వేదన అనుభవించాడు. ఆ కుమారుడు మండు టెండలో రక్తధారలు చిందించాడు. దేవుని కుమారుడు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రాత్రి వేళ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతావా? దేవుని కుమారునిలో రక్తధారలు పాపం కడుక్కుంటావా? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతావా? అలాగైతే ఈ రాత్రి దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతాను, దేవుని కుమారుని రక్తంలో పాపము కడుక్కుంటాను, దేవుని కుమారుని అంగీకరిస్తానంటే ఈ చిన్న ప్రార్థన చేసుకోవా? ఇది నీ ప్రార్థన, నా ప్రార్థన కాదు. ఒకప్పుడు నేను చేశాను. ఈ రాత్రి నీకు సహాయం ఇస్తున్నాం. మేము దేవుని సహాయ ప్రతినిధులుగా ఈ ప్రార్థనలోకి నడిపిస్తున్నాం. ఒక పాపివైతే ఈ రాత్రి క్రీస్తు అంగీకరించు, ఒక పాపివైతే దేవుని కుమారుని అంగీకరించు, దేవుని కుమారుని రక్తంలో పాపం కడుక్కో. ఈ చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించి నీ రక్తంలో కడిగివే. ఈ 2 విషయాలు. యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించి నీ రక్తములో కడిగివేసి నీ కుమారునిగా, నీ కుమార్తెగా స్వీకరించు. ఆమేనంటే చాలు.
ఈ ప్రార్థన చేసుకున్నట్టయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ప్రభువా, నా పాపాన్ని క్షమించి నీ రక్తంలో కడిగి వేసి నీ కుమారునిగా కుమార్తెగా చేసుకో. నా ప్రార్థన ఆలకించు. ఎవరైతే ఈ ప్రార్థన చేసుకున్నారో, ఎవరైతే ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టారో, దేవుడు మీ ప్రార్థన ఆలకించి, దేవుడు మీ ప్రార్థన అంగీకరించి, మీరు చేసినట్టుగానే అడిగినట్టుగానే తన కుమారుని రక్తంలో మీ పాపాలు కడిగి వేస్తాడు, శుద్ధి చేస్తాడు. ఇలాంటి ప్రార్థన చేసుకున్నట్లయితే, మేము దేవునికి అప్పగించాలని ఇష్టపడుతుండగా, యేసయ్యకి నా హృదయం ఇచ్చాను, యేసు రక్తంలో పాపాలు కడుక్కున్నాను, యేసును అంగీకరించాను, ఈ రాత్రి వేళ శిక్షను తప్పించుకున్నాను అని నిశ్చయిత కలిగితే, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ నిన్ను తాకుతే, యేసయ్యకి నా హృదయం ఇచ్చాను, యేసు రక్తంలో పాపాలు ఈ రాత్రి కడుక్కున్నాను అని కూడికలు ఎవరైనా ఉంటే, మీరు ఉన్న చోట మీ కుడి హస్తం ఎత్తితే మీకోసం ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? మంచి తమ్ముడా, ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి యేసయ్యకి నా హృదయం ఇస్తాను, యేసు రక్తంలో పాపం కడుక్కుంటాను. మంచిదమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? ముగించాను నేను. లాస్ట్గా అడుగుతున్నాను, ఈ రాత్రి యేసయ్యకి నా హృదయం ఇస్తాను, యేసు రక్తంలో పాపం కడుకు. మంచిదమ్మా, చెయ్యెత్తిన మంచిదే. దాటి వెళ్ళొద్దు. ప్రకటన విన్న తర్వాత దయచేసి చేతులు ఎత్తినవారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, యేసుకి నా హృదయం ఇస్తాను, యేసు రక్తంలో పాపం కడుక్కుంటాను అని ముందుకొస్తే, ప్రభు సన్నిధిలో ఎలా నమ్ముకోవాలో 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించి మిమ్మల్ని పంపివేస్తాం. చేతులు దించండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, మీ స్తోత్రాలు. 20 దాసుల ద్వారా సువార్తను వినిపించారు. విన్న హృదయాల కార్యం జరిగించినందుకు స్తోత్రాలు. కఠినము చేసుకోకుండా, హృదయాన్ని గాయము చేసుకోకుండా, రాయిలాగా చేసుకోకుండా, ఈ రాత్రి యేసును నమ్ముకునే కృపను వారికి దయచేయమని, కుమారుని అంగీకరించే మనసు దయచేయమని ఈ రాత్రి చేసిన సహాయం కొరికే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.